వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీని దెబ్బతీసేందుకు, సైకలాజికల్గా ఆ పార్టీ క్యాడర్ని వీక్ చేసేందుకు ప్రత్యర్థులు అయితే చాలా అనేక పుకార్లు సృష్టిస్తారు, గ్యాసిప్లను కూడా ప్రచారం చేస్తారు. వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడే ఉండాలి. అలాంటి గ్యాసిప్స్ అప్పుడే కొద్ది రోజులుగా మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు బీజేపీలోనికి వెళ్ళిపోతున్నారు అన్నది ఒక ప్రధాన గ్యాసిప్. ఈరోజు మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి, ఒక అవినాష్ రెడ్డి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు, కానీ బీజేపీ అందుకు సుముఖంగా లేదు వాళ్ళని పార్టీలోనికి తీసుకునేందుకు. అయినా సరే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లాబింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. తన తండ్రి పైన కూడా బీజేపీలో చేరాల్సిందిగా పెద్దిరెడ్డిపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు అని ఆదినారాయణ రెడ్డి చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా? సరే, అసలు నిజంగానే వైసీపీ ఎంపీలంతా వస్తూ ఉంటే బీజేపీ ఎందుకు తీసుకోదు? సరే, బీజేపీ ఎథిక్స్కు నిలబడి విలువలు కాపాడాలన్న ఉద్దేశంతో పక్క పార్టీ నుంచి వస్తున్న ఎంపీల్ని తీసుకోలేదు అని ఆదినారాయణ రెడ్డి చెప్పదలుచుకుంటే, మరి ఇదే ఏపీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల్ని ఏకంగా ఆ రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకున్నారు కదా, అది అనైతికం కదా. పైగా ఇప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు కేంద్రంలో. ఎవరన్నా 4 ఎంపీలు వస్తే కలుపుకొని వెళ్ళాలనే ఉంది ఆ పార్టీ. అలాంటప్పుడు వైసీపీ ఎంపీలంతా వస్తామంటే ఎందుకు తీసుకోదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డితో ఘర్షణ వద్దు అని బీజేపీ అనుకుంటుందా? ఆ విషయమే కదా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి పరోక్షంగా చెప్తున్నది. ఎథిక్స్కు కట్టుబడి వైసీపీ ఎంపీలని మాత్రం మేము తీసుకోలేదు అని చెప్తే మాత్రం అదొక కట్టుకథ అవుతుంది. నిజంగానే వైసీపీ ఎంపీలు ఎవరైనా అంత బుద్ధి తక్కువ వాళ్ళు ప్రస్తుతం గెలిచిన వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా అలా అప్రోచ్ అయినా కూడా బీజేపీ ఎందుకు తీసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డితో ఘర్షణ వద్దు అని బీజేపీ నాయకత్వం అనుకొని ఉండాలి. ఒకటి, మిథున్ రెడ్డి గెలిచారు, ఆయన లాబింగ్ చేస్తున్నారు, తండ్రి మీద కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు ఆదినారాయణ రెడ్డి. మిథున్ రెడ్డి ఏమి ఒక కార్పొరేట్ వ్యక్తి కాదు. ఆయన కుటుంబానికి సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా ఆయన వాళ్ళ తండ్రి గెలిచారు. వాళ్ళకంటూ ఒక వర్గం లోకల్లో ఉంది ఆ జిల్లా మొత్తం మీద. బీజేపీలో చేరితే ఆ తర్వాత ఏం జరుగుతుందో మిథున్ రెడ్డికి తెలియదా, పెద్దిరెడ్డికి తెలియదా? వాళ్ళు ఏమన్నా అంత అమాయకులా? బీజేపీలో చేరితే ఏదో ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వేధింపులు ఉండవు, ఈ 5 ఏళ్ళు హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకా ఆ తర్వాత ఏంటి? రాజకీయాల నుండి ఇక ఆ కుటుంబం తప్పుకోవడమే మిగిలి ఉంటుంది. కాబట్టి మిథున్ రెడ్డి అంత అమాయకుడు కాదు. ఆదినారాయణ రెడ్డి గ్యాసిప్ సృష్టించడంలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. సో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని ఒక గ్యాసిప్ వదిలితే మిగిలిన వాళ్ళంతా అలజడికి గురవుతారు అన్న ఆలోచనతో ఆయన ఆ పని చేస్తూ ఉండవచ్చు. కానీ పెద్దిరెడ్డి కుటుంబం అయితే రాజకీయ జీవితాన్ని ఇక ముగింపు పలిగేసి ఆఖరిలో మనం ఇలా చేయాలనుకునే కుటుంబం అయితే కాదు, అవకాశం కూడా లేదు. గురుమూర్తి ఏ దశ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ దశకు తీసుకెళ్లారన్నది ఆయనకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి నాకు ఇంత జీవితం ఇచ్చారని ఆయన అనుక్షణం కృతజ్ఞత భావంతో ఉంటారు. అలాంటి ఆయన ఎందుకు వెళ్తారు బీజేపీలోనికి? వెళ్ళి కూడా ఆడు చేయాల్సింది ఏముంది? వెళ్ళరు. అవినాష్ రెడ్డి ఎలాగో వెళ్ళరు అని చెప్తున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇక అరకు ఎంపీ వెళ్తారా? అక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. ఇక రాజ్యసభ ఎంపీలు కూడా వెళ్తారు అంటూ కూడా నిన్నటువంటి కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్నటువంటి ఏకంగా విజయసాయిరెడ్డి మీద గురి పెట్టారు, విజయసాయిరెడ్డి వెళ్ళిపోతారంట అని. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఆయన మీద కేసులు పెట్టినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు వెళ్తారు? ఒకటి. దాంతోపాటు సో ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో, ఎవరి బుద్ధులు ఎలా మారుతాయో చెప్పలేం. ఒకవేళ వైసీపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కొందరు కావచ్చు, ఇతర పార్టీలోనికి వెళ్ళినా దానికి కంగారు పడాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏమంత సమూహం అంతా వెంట రాలేదు. 151 మందికి పైగా ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి అని ఆకాంక్షించిన వాళ్ళే ఆయన బయటికి రాగానే ఎవరు రాలే వెంట. అతి కొద్ది మంది మాత్రమే ఎమ్మెల్యేలు వచ్చారు. ఆయన ఒంటరిగా పోరాటం చేసి ఆ పార్టీని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి చెడుబుద్ధి పుట్టి జగన్మోహన్ రెడ్డి చనువతో ఆయన దయతో ఎంపీలుగా గెలిచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే, ఏదో మనం అక్కడికి వెళ్తే ఏదో ఉంటుంది అని ఇంకో పార్టీలోనికి వెళ్తే వాళ్ళ రాజకీయ జీవితం అంతటితో సమాప్తం అవుతుందే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. బీజేపీలోనికి వెళ్తే అక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకేమి రాజ్యసభలో లోక్సభ టికెట్లు ఇవ్వరు, ఇంతటితో అయిపోతుంది వాళ్ళ జీవితం. అదే జగన్మోహన్ రెడ్డితో ఈ కష్టకాలంలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా
ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు చూస్తూ ఉంటే ఎవరిని కూడా 5 ఏళ్లకు మించి అధికారంలో ఉండనిచ్చేలా లేరు, తలకిందలు తపస్సు చేసినా కూడా. సో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా 2029 నాటికి మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్నదైతే దాదాపు కష్టమే ఇప్పుడున్న ప్రజల ఆలోచన తీరు గమనిస్తూ ఉంటే. ఇంత పథకాలు ఇచ్చి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డినే ఓడించినప్పుడు ఇక చంద్రబాబు నాయుడిని గెలిపిస్తారు అన్న గ్యారెంటీ కూడా లేదు. 5 ఏళ్ళకి ఒకసారి ఏదో మార్పుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఏ పార్టీ కూడా రీచ్ కాలేకుంది ఈ బడ్జెట్లు, ఈ డబ్బులు, ఈ హామీలు, ఈ పథకాల కారణంగా. కాబట్టి ఎంపీలు కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ జీవితాలు అంతటితో ఆగిపోతాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరు ఫీల్డ్లో గట్టిగా నిలబడితే, అంటే చాలామంది వెంటనే రావాలి, జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అంటున్నారు. అంటే క్యాడర్ అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. వాళ్ళ ఇప్పుడు స్థితి అలా ఉంది, ఆలోచన స్థితి. ఎందుకంటే ఇంతగా ఓడిపోయాం కదా, ఎలా ఎక్కడి నుండి రికవరీ కావాలి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో ఒకటి ధైర్యం నింపాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు. కానీ కొన్ని నెలల్లోనే, ఎక్కువ కూడా లేదు, ఒక 2-3 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ చేయాల్సిన తప్పులు చాలా చేస్తుంది. అప్పుడే ఆల్రెడీ మొదలుపెట్టారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది, ఉద్యోగుల మీద దాడులు చేశారు, పోలీసులను విపరీతంగా వాడారు అని చెప్పి నీతులు చెప్పిన వాళ్ళే అధికారంలోకి వచ్చి 15 రోజులు కాకముందే అప్పుడే మొత్తం చట్టాన్ని చేతుల్లోనికి తీసుకుంటున్నారు. మమ్మల్ని ఎవడూ అడగకూడదు, గవర్నమెంట్ ఉద్యోగులు మా కార్యకర్తలు వెళ్ళినా సరే చేరేసి టీ ఇచ్చి పనులు చేయాలా అని మంత్రులే స్వయంగా బెదిరిస్తూ ఉన్నారు. కొందరు ఏకంగా తిడుతూ ఉన్నారు. సో ఇలాంటి అప్రోచ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ చాలా అవకాశాలు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కరు నిలబడాలి. కానీ 2029లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ బ్యాక్ రావడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి సినారియో ఉన్నప్పుడు 40% ఓటింగ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి 40% ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఏ బీజేపీలోకో ఏ కాంగ్రెస్లోకో వెళ్తాము అని అంటే వాళ్ళంతా ఒక పిరికి వాళ్ళ సమూహంలాగే చూడాల్సి ఉంటుంది. ఏదో పిరికితనంతో పారిపోవడం లాంటిదే ఇంకా యుద్ధరంగం నుంచి. అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టగలరు. ఎంపీలు పోవచ్చు, కొందరు ఎమ్మెల్యేలు పోవచ్చు, పోయినా కూడా దాని ప్రభావం జస్ట్ మీడియాలో వైసీపీలో ఏదో గందరగోళం జరుగుతోంది, మొత్తం కూలిపోతోందని 4 రోజులు ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాలు కొనసాగించినంత కాలం ఆ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. ఆదినారాయణ రెడ్డి మరో విషయం కూడా చెప్పారు. వైఎస్ షర్మిలతో రాజీ కుదర్చాల్సిందిగా తన తల్లి విజయమ్మను జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అని చెప్పారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏముంది? చెల్లితో రాజీకి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు దిగి వచ్చి చేస్తూ ఉన్నారంటే మంచి ఆలోచనే కదా. కానీ షర్మిల మాత్రం నేను అన్నతో కలవడం కాదు, ఆయనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలవమని చెప్పండి అని చెప్పింది అని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ అహంకారం ఎవరిది? 40% ఓటింగ్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం పర్ఫార్మెన్స్ చూపని కాంగ్రెస్ పార్టీలో కలిపేయమని షర్మిల అంటున్నారంటే అప్పుడు అహంకారం ఎవరిదో కూడా జనాలకి స్పష్టంగా అర్థమవుతుంది. సరే నేను రాలేను, ఎవరి దారి వాళ్ళు చూసుకుందామని షర్మిల చెప్పి ఉంటే హుందాగా ఉండేది. ఆదినారాయణ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం ఆమె అన్నారో లేదు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్లోనికి రమ్మని అని అన్నారు అంటే ఆమె ఒక వివాదాన్ని కోరుకుంటున్నారు, ఒక ఘర్షణనే కోరుకుంటున్నారు, ఒక కలహాన్నే కోరుకుంటున్నారు. కానీ ఒక పద్ధతిగా ఆలోచించడం లేదు. అన్నతో కూడా రాజీకి రావడానికి ఏమాత్రం ఇష్టం లేదు అన్నది ఆమె ఆలోచనగానే అర్థమవుతోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు కిందికేసి చెల్లితో రాజీకి ప్రయత్నించి ఉంటే అభినందించాల్సిందే కదా, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది? అన్న ఆహ్వానించినా కూడా చెల్లి ఎందుకు రివర్స్లో మాట్లాడుతోంది అంటే తప్పు ఆమె వైపే నిలబడుతుంది. సో ఓడిపోయారు కాబట్టి, అది కూడా 11 సీట్లకు పడిపోయారు కాబట్టి చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టేలాగా, ఆ పార్టీని వీక్ చేసేలాగా రకరకాల ఎత్తులు, రకరకాల మాటలు అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కొద్ది రోజులే, ఒక 6 నెలలు ఆగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు కొన్ని దొరికితే నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే కమిట్మెంట్తోనే ఉన్నట్టుగా ఉన్నారు, అన్నిటికీ సిద్ధపడే ఉన్నట్టుగా ఉన్నారు, పాదయాత్ర కూడా తాను సిద్ధమే అన్నట్టుగా పరోక్షంగా చెప్తూ ఉన్నారు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మాటలకి ఎవరో వెళ్ళిపోతున్నారంట, వెళ్ళిపోవచ్చు. అధికారం ఎప్పుడు కూడా మనుషుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కానీ దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం అయితే పెద్దగా ఉండదు.